మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోబు గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనం. అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడదును. చదివినటువంటి వాక్య భాగంలో భక్తుడైనటువంటి యోబు పలుకుతున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అన్యాయం లేకుండా నన్ను గూర్చిన నా సంగతిని గూర్చినటువంటి విషయాన్ని మీరు విచారించండి. నేను ఏమాత్రము కూడా దోషిగా కనబడను, నేను నిర్దోషిగానే కనపడతాను అని తన స్నేహితులతో చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. యోబు ఆ మాట చెప్పడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏదనగా, నేను యథార్థముగానే ఉన్నాను, నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగానే ప్రవర్తిస్తున్నాను, సమస్త క్రియలు ఆయన ఎరిగే ఉన్నాడు, ఆయన నాలో తప్పులు ఎంచే విధంగా ఏ దోషకరమైనటువంటి క్రియలు నేను జరిగించలేదు అని చెప్పుటలో తన యొక్క నిర్దోషత్వమును మంచి మనస్సాక్షితో తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకని అని చూసినట్లయితే, మొదటిగా తన స్నేహితులు యోబు మీద దోషారోపణ చేయడం ప్రారంభించినందుచేత ఆ దోషారోపణను విని యోబు విచారించండి, మరలా ఇంకొకసారి విచారించండి, నాలో ఏ తప్పిదము కనపడదు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగానే ప్రవర్తిస్తున్నాను నేటికి అని యోబు మంచి సాక్ష్యాన్ని తెలియచేస్తున్నాడు. ఆ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు తనకు జవాబు ఇస్తాడు అన్నటువంటి భావం అందులో ఇమిడి ఉన్నది. అందుకే అంటాడు, నేనిప్పుడు శోధనలను అనుభవిస్తున్నాను, నేనిప్పుడు శ్రమలను అనుభవిస్తున్నాను, నేనిప్పుడు నలగగొట్టబడుతూ ఉన్నాను, నేనిప్పుడు కాల్చబడుతూ ఉన్నాను, నేనిప్పుడు ఇబ్బందుల కొలిమిలో ఉన్నాను, కానీ నా నిర్దోషత్వమును బట్టి నా దేవుడు నిశ్చయముగా శుద్ధ సువర్ణంగా నన్ను మారుస్తాడు, కోల్పోయిన దానంతటి కంటే కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని నాకు నా దేవుడు అనుగ్రహిస్తాడు అని దానిలో దాగినటువంటి భావాన్ని తాను చెప్పకనే చెప్తూ ఉన్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి నిర్దోషంగా ప్రవర్తిస్తామో మనము ధైర్యంగా సాక్ష్యాన్ని చెప్పగలుగుతాం, ధైర్యంగా మాట్లాడగలుగుతాం, మనల్ని గూర్చి వ్యక్తిగతంగా సాక్ష్యాన్ని పంచుకోగలుగుతాం, మంచి మనస్సాక్షితో జనుల మధ్య నిలబడగలుగుతాం. ఎంతటి వారు మన ఎదుట ఉన్నా మనం నిర్దోషముగా ప్రవర్తించుట చేత మనకు ధైర్యము పుడుతుంది. ఆ ధైర్యముల నుండే దేవుని ఆత్మ, సమాధానం, ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఇక్కడ యోబు సంగతిని మనం మరొకసారి విచారించినట్లయితే, యోబు తన చివరి దశలో అనగా శ్రమను ముగించిన తర్వాత తాను ఏదైతే కోల్పోయాడో, తాను దేనినైతే నష్టపోయాడో, తాను దేనినైతే పోగొట్టుకున్నాడో దానికి రెండింతలు దీవెనను, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని యోబు పొందుకొనగలిగాడు. హేతు ఏమిటి అని చూసినట్లయితే ఒకటే, అదే నిర్దోషత్వము. యోబు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి ఏదైతే కోల్పోయాడో తిరిగి దానిని సంపాదించుకునటం మటుకు కాదు గాని రెండింతలు తాను సంపాదించుకోగలిగాడు. నేడు మనము సైతం ఆయన దృష్టికి యథార్థంగా ప్రవర్తించినట్లయితే కోల్పోయిన దానంతటి కంటే కూడా రెట్టింపు మనము సంపాదించుకోగలుగుతాం. ఈ నిర్దోషత్వము అనేటువంటి అనుభవం మనుషుల మధ్య, కుటుంబంలోను, వ్యాపారంలోను, ఉద్యోగంలోను, చేవృత్తిలోను, సంఘంలోను, ప్రార్థనలోను, భక్తి జీవితంలోను అన్ని కోణాలలో కూడా మనము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. మరియు మనం దావీదు సంగతిని కూడా గమనిస్తాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 25వ వచనం. కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. ఇక్కడ మనం గమనిస్తాం, దావీదు అనేటువంటి వ్యక్తి తనను గూర్చి తాను స్వీయ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు మంచి మనస్సాక్షితో. నేను నిర్దోషిగానే జీవిస్తున్నాను కాబట్టి నా నిర్దోషత్వమును బట్టి నా దేవుడు నాకు ప్రతిఫలమును ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు, చంపడానికి, గాయపరచడానికి, హింసించడానికి, నష్టపరచడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వాటన్నిటి నుండి కూడా దేవుడు దావీదును తప్పిస్తూ వస్తున్నాడు. కారణం ఒకటే, తాను నిర్దోషముగా జీవించుట చేత, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట చేత, దోషము కలుగకుండా, దోషము చేయకుండా తన చేతులు కట్టుకొని, తన పెదవులను బిగించుకొని మౌనముగా దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తూ సాగిపోవట చేత దావీదు శత్రువుల కీడు నుండి, హాని నుండి, బలాత్కారం నుండి తప్పించబడ్డాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని దృష్టికి నిర్దోషంగా ప్రవర్తించినట్లయితే మనం మన శత్రువుల దాడి నుండి తప్పించుకోగలుగుతాం అనే దానికంటే కూడా మనము తప్పించబడతాం. ఏ కీడైనను, ఏ తెగులైనను మన దరికి చేరకుండా, మన గుడారమును తాకకుండా ప్రభువు తన రెక్కల
నీడలో భద్రపరుస్తాడు. ఇది నిర్దోషత్వమును బట్టి కలిగేటువంటి దీవెనలో రెండవ విషయం. యోబు విషయంలో కోల్పోయిన దానిని సంపాదించుకున్నట మటుకు కాదు, రెండింతలు సంపాదించుకోగలిగాడు తన నిర్దోషత్వమును బట్టి. దావీదు తన నిర్దోషత్వమును బట్టి శత్రువుల యొద్ద నుండి కలిగేటువంటి కీడు నుండి తప్పించబడ్డాడు. మరియు దానియేలు సంగతిని మనం చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. ఇక్కడ మనం చూస్తున్నాం దానియేలు యొక్క స్వీయ సాక్ష్యాన్ని, తన మంచి మనస్సాక్షితో పలుకుతున్నటువంటి మాటను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి గత దినమున సింహాలు నన్ను తాకకుండా, నన్ను మృంగివేయకుండా నా దేవుడు నన్ను రక్షించాడు. దానియేలును తన యొక్క అభివృద్ధిని చూసి, తన యొక్క దీవెనను చూసి, తన యొక్క ఆశీర్వాదాన్ని చూసి శత్రువులు తనను సింహాల బోనులో వేయించడానికి, రాజు చేత శిక్షను అనుభవించేలాగా చేయాలనేటువంటి కపటముతో దానియేలు సింహాల బోనులో వేసినప్పటికీ సింహములు ఏవి కూడా దానియేలుకి ఎటువంటి హాని చేయకుండా ఉండినట్లు దేవుడు సింహాల నోళ్లను మూయించి వేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, నిర్దోషిగా ఉన్నటువంటి దానియేలుకు సింహము అనేటువంటి సాతాను కూడా ఏమీ చేయలేకపోయాడు. ఈ మూడో విషయంలో మనం గమనించాల్సినటువంటి సంగతి ఏదనగా, మనము నిర్దోషంగా దేవుని దృష్టికి కనబడినట్లయితే, మనం జీవించినట్లయితే అపవాది వలన కలిగేటువంటి ఏ హాని, ఏ కీడు, ఏ అగ్ని బాణము, ఏ అపాయము మనకు కలుగకుండా దేవుడు మనలను కంచె వేసి కాపాడుతాడు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నిర్దోషిగా ఉన్నట్లయితే వచ్చేటువంటి ఆశీర్వాదాలను గూర్చి, మేలులను గూర్చి మనం ఇప్పుడు ధ్యానించాం. కానీ నిర్దోషిగా ఉండడం అనేది అంత సులువైనటువంటి అంశము కాదు. ప్రతి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ప్రేమిస్తూ, క్షమాగుణముతో, తగ్గింపుతో, ఐక్యతతో, కృతజ్ఞతతో, గౌరవ మర్యాదలతో మనం మసులుకోవడమే నిర్దోషముగా ప్రవర్తించుట. ధనాపేక్ష లేకుండా, మోసము చేయకుండా, వడ్డీ వ్యాపారాలు చేయకుండా, లంచాలు తీసుకోనకుండా, అన్యాయముగా లాభాలను దోచుకొనకుండా ఉండటమే నిర్దోషముగా జీవించుట. మనసులో ఒకటి, పెదవుల మీద ఒకటి మాట్లాడకుండా, హృదయంలో ఒకటి దాచుకొని బయట ప్రవర్తనలో మరొకటి చేయకుండా, ఒకటి చెప్పి మరొకటి చేయకుండా, మాట ఇచ్చి నెరవేర్చడమే నిర్దోషముగా జీవించుట. నేడు మనం గమనిస్తున్నట్లయితే ఈ గుణగణాలకు విరుద్ధమైనటువంటి జనులు అనేకులు మనకు తారసపడుతూ ఉంటారు. అయితే నేడు పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేసినటువంటి విషయం, మీరు నిర్దోషులుగా ఉన్నట్లయితే నేను మీకు కోల్పోయిన దానిని మీకు అనుగ్రహిస్తాను, అంతకంటే ఎక్కువగా మీకు అనుగ్రహిస్తాను. మీరు నిర్దోషిగా జీవించినట్లయితే మీకు ఏ శత్రువు నుండి హాని కలగకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను. ఏ బాణమైనను, ఏ ఖడ్గమైనను మీ దరికి చేరకుండా నేను కంచె వేస్తాను. మీరు నిర్దోషముగా జీవించినట్లయితే అపవాది యొక్క కుయుక్తుల నుండి నేను మిమ్మల్ని తప్పిస్తాను, మిమ్మల్ని సజీవ లెక్కలో నిలబెడతాను, మీకు క్షేమాన్ని కలుగు చేస్తాను అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తుండగా, నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన దృష్టికి నిర్దోషులుగా కనపడటకు ఎల్లవేళలా సంశుద్ధులమై ఉండాలి. మన చేతులు శుద్ధమైనవిగా కడుక్కొని ఉండాలి. మన చూపులు, తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన, వస్త్రధారణ, నడవడిక అన్ని కూడా నిర్దోషమైనవిగా కాచుకుంటూ ఉండాలి. ఈ లోక మాలిన్యం ఏది మనకు అంటకుండా, దోషులుగా మార్చేటువంటి క్రియలు మన దగ్గరికి చేరకుండా, మనం పాపంలో పడివేసేటువంటి అనుభవాలు మన దగ్గరికి చేరకుండా, ఆ దరిదాపుల్లోకి మనం వెళ్లకుండా మనలను మనం కాపాడుకుంటూ నిర్దోషంగా జీవిస్తూ ఉన్నట్లయితే నిశ్చయంగా నా ప్రభు ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు, అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తాడు, ఆశ్చర్యమైనటువంటి, గ్రహింపలేనటువంటి, భీకరమైనటువంటి కార్యములను జరిగిస్తాడు అనే సాక్షులుగా తేజరిల్లింపచేస్తాడు. ఇక్కడ మనం దావీదును గూర్చి, దానియేలును గూర్చి, యోబును గూర్చి చూసాం. ఇంకను మనం చరిత్ర ఆధారాలు చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో అనేకులు మనకు తటస్థిస్తారు. కనుక ఆయన వాక్యము సత్యమైనది, నిత్యమైనది, శ్రేష్టమైనది మనం గుర్తించిన వారంగా ఆయన వాక్యానుసారంగా ఆయన మీద ఆధారపడి ఆయన దృష్టికి నిర్దోషంగా జీవిస్తూ దీని ద్వారా దీవెనలను పొందుకుందాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. నిర్దోషంగా మేము జీవించినట్లయితే ఎటువంటి దీవెనలను పొందుకోగలుగుతామో మీరెంతో స్పష్టంగా వివరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారు నీ దృష్టికి నిర్దోషంగా జీవించినట్లుగా సహాయం అనుగ్రహించి వారిని దీవించండి, ఆశీర్వదించి క్షేమాన్ని దయచేసి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.